పాలమ్మినా పూలమ్మినా అంటూ తన కష్టాలను సూటిగా స్పష్టంగా చెప్పి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన శనివారం మీడియాతో అన్నారు. తనకు 73 ఏళ్లు వచ్చాయని, తాను ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశానని, ఇకపై రాజకీయాలు చాలని భావిస్తున్నానని అన్నారు. మరో 3 సంవత్సరాలు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతానని, ఆ తర్వాత ప్రజాసేవ చేస్తూ తన విద్యా సంస్థలైన కాలేజీలు, యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తాను ఏ పార్టీ వైపు మొగ్గు చూపడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. మల్లారెడ్డి వ్యాపారవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 2014లో టీడీపీ తరపున మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా పొందారు. ఆయన చేసిన ఈ తాజా ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేక భవిష్యత్తులో మనసు మార్చుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. బలమైన ప్రజాబలమున్న నాయకుడు పార్టీని వీడితే అది పార్టీకి నష్టం కలిగించవచ్చు. మల్లారెడ్డి నిజంగానే రాజకీయాల నుంచి వైదొలిగితే ఆయన ప్రాతినిధ్యం వహించే మేడ్చల్ నియోజకవర్గంలో కొత్త నాయకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. రామచంద్రరావు కండువా కప్పి గువ్వలకు పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు సభ్యత్వం అందించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదు, ఆయన విదేశాల్లో చదువుకున్నాడేమో కానీ నాకున్న అనుభవం ఆయనకు లేదు. రాబోయే రోజుల్లో నేనేంటో కేటీఆర్ కు చూపిస్తా, ఆయనను గ్రామాల్లో కూడా అడుగుపెట్టనివ్వను అని గువ్వల బాలరాజు ఘాటుగా విమర్శించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.